హాయ్ ఎవ్రీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇప్పటి నుంచి ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ నేను ఒక కొత్త ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేద్దారని అయితే అనుకుంటున్నా. అదేంటంటే ఒక డిగ్రీ స్టూడెంట్ లేదా ఒక బీటెక్ స్టూడెంట్ లేదా ఒక మంచి డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న స్టూడెంట్ ఏమేమి జాబ్స్కి ఎలిజిబుల్, సో ఈ ఈ జాబ్స్ అన్నిటి రిలేటెడ్ ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. దాంట్లో ఏ టు జెడ్ అన్ని జాబ్స్ అయితే నేను ఆటోమేటిక్గా వీడియోస్ అనేది వస్తాయి. ఓన్లీ వీడియోస్ రిలేటెడ్ టు న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో ఏ జాబ్స్ అయితే పడతాయో ఆ జాబ్స్ మాత్రమే నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. సో దట్ అది మీకే కాదు, ఫ్యూచర్లో ఒకవేళ నేనైనా, నా జూనియర్స్ అయినా, నా సీనియర్స్ అయినా ఎవరైనా జాబ్ కోసం సెర్చ్ చేయాలంటే సో దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ వచ్చేసి నేను మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ సెక్షన్ ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ సెక్షన్లో నేను పెడతాను. సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఓకే, డీటెయిల్స్ అయితే చూద్దాం. సో నేను మెయిన్ ఏ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే అసలు జాబ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఏంటి అని ఒకటే కాన్సన్ట్రేట్ చేస్తాను. అంటే ఎటువంటి ఎలిజిబిలిటీ ఉంటే మనకి జాబ్ వస్తుంది, ఈ ఏరియాస్లో అయితే కాన్సన్ట్రేట్ చేస్తాను. అండ్ ఐ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ దీని అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది, ఇటువంటి వాటిపైన ప్రస్తుతానికైతే కాన్సన్ట్రేట్ చేయను. కానీ ఈ న్యూస్ ఆర్టికల్కి అయితే మనం అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందో కూడా మనం చూద్దాం. బట్ మెయిన్ ఏమైతే అర్థమైంది కదా, ఒక బీటెక్ స్టూడెంట్కి లేదా ఒక డిగ్రీ స్టూడెంట్కి ఏమేమి జాబ్స్కి ఎలిజిబుల్. సో ఇది మెయిన్ తెలుసుకోవడానికి అండ్ ఫ్యూచర్లో మనం చదివే చదువు ఎక్కడ ఉపయోగపడుతుంది అండ్ ఏమైనా కాంపిటేటివ్గా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందో ఇటువంటి జాబ్స్ అన్నిటికి రావడానికి అన్న విషయాన్ని అయితే మనం ఇదంతా ఏం లేదు, మెయిన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి అయితే మెయిన్ పర్పస్ అయితే చేస్తున్నాను. సో ఇంట్రడక్షన్ 2 minutes అయితే చెప్పాను, ఎందుకంటే ద మెయిన్ ఆఫ్ ఈ ద మెయిన్ ఏం తెలియాలి కాబట్టి ఈ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడానికి అయితే క్రియేట్ చేశాను. ఓకే, సో ఇది చూద్దాం. పరీక్ష లేదు, జీతం 1,00,000, నేవీ అధికారులు అయ్యే అవకాశం. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే, ఈ పోస్టులన్నీ ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచ్లో ఉన్నాయి. ఇవన్నీ లెవెల్ 10 హోదా ఉద్యోగాలే. ఈ పోస్టులకు రాత పరీక్షలు లేకపోవడం అభ్యర్థులకు కలిసి వచ్చే అంశమే. దరఖాస్తు చేసుకున్న వారిని అకాడమిక్ ప్రతిభతో వడపోస్తారు. అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ఈజ్ బేస్డ్ అపాన్ మన అకాడమిక్, అంటే బీటెక్ 4 years చదివిన దాన్ని పర్సంటేజ్ సిజిపిఏ వచ్చి ఉంటుంది కదా, ఆ జీపీఏ ప్రకారం అయితే మనకి ఇస్తారంట. అందువల్ల యూజీ, పీజీలో ఎక్కువ మార్కులు పొందిన వారి విజేతలు కావడానికి అవకాశాలు ఎక్కువ. ఒక్కో పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. సో చదువుతున్న అర్థమవుతుంది కదా, ఇవి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇందులో విజయవంతులైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి తుది నియామకానికి ఖరారు చేస్తారు. సో అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం మెయిన్ ఏజ్ అండ్ పోస్టులు ఏంటి, ఏ బ్రాంచ్లు, సో మన మెయిన్ ఫోకసింగ్ ఇది కాబట్టి ఇది. ఒకవేళ మీకు ఈ పిక్ కావాలంటే కమ్యూనిటీ సెక్షన్లో నేను పోస్ట్ చేస్తాను, దాంట్లో చూడండి ఏ బ్రాంచ్లో ఎన్ని ఖాళీలు. ఓకే, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ జనరల్ సర్వీసెస్లో 50 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 15 మహిళలకు కేటాయించారు. ఏదైనా బ్రాంచ్లో బిఈ ఆర్ఎస్ బీటెక్లో 60% మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. సో మనకి అంటే ఈ వీడియోలో ఒక పాయింట్ అయితే తెలిసింది, బీటెక్లో మినిమం 60% ఆఫ్ సిజిపి ఉంటే మనం కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్, అదొక పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 8, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 18, పైలట్ 20 ఖాళీలకు బిఈ బీటెక్లో 60, 10 ఇంటర్లోను 60% మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఓకే, ఏమేమి సబ్జెక్ట్సో చూద్దాం. లాజిస్టిక్స్ 30 ఖాళీలకు, ఇందులోనూ సంథింగ్ బిఈ బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎంఎస్సి ఐటీ, ఎంసీఏ లేదా బీఎస్సీ బీకామ్తో పాటు లాజిస్టిక్స్ సప్లై చైన్లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. ఈ విభాగంలో 9. మీరు ఓన్లీ నేను చదివిన వాటిలో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి, మిగిలినంత అసలు ఏం పట్టించుకోదు. ఓకేనా, ఇక్కడ నుంచి చూద్దాం. నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో 10 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా బ్రాంచ్లో బీఈ బీటెక్, 10 ఇంటర్లో. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ బీఈ ఆర్ బీటెక్ అంటే మన కంప్లీట్ అరౌండ్ ఒక 7 years ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే 10th క్లాస్, ఇంటర్ 2 years ఈక్వల్ టు నెక్స్ట్
అంటే 10th క్లాస్ ఒకటి, ఇంటర్ 2 ఇయర్స్, ఇక్కడికి 3, బీటెక్ 4 ఇయర్స్, అంటే టోటల్ 7 ఇయర్స్‌లో కలిపి మనకి ఒక 60% ఆఫ్ సీజీపీఏ అయితే ఉండాలి. అది మెయిన్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పోస్టులకు రాత పరీక్షలు లేకపోవడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. మొదటి నెల నుంచే రూపాయలు 1,00,000కు పైగా జీతం అందుకునేవచ్చు. అండ్ ప్రొబేషన్ వ్యవధి పోస్టును బట్టి 2 లేదా 3 ఏళ్ళు ఉంటుంది. ఓకే. టెక్నికల్ బ్రాంచెస్ అని ఇందాక మనం చూసాం కదా! సో, ఇక్కడ టెక్నికల్ బ్రాంచెస్ ఏంటో చూద్దాం. ఇంజినీరింగ్ బ్రాంచ్ 30, వీటిలో మహిళలకు 9. ఎలక్ట్రికల్ బ్రాంచ్ అంటే త్రిబుల్ ఈ బ్రాంచ్, ఇది మా బ్రాంచే. మా బ్రాంచ్‌లో ఏకంగా 50 జాబ్స్ ఉంటాయంట. ఓకే. నెక్స్ట్ నావల్ కన్స్ట్రక్టర్ 20, పురుషులు, మహిళలు ఇద్దరికీ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో బీఈ, బీటెక్ సంథింగ్. సో, ఎడ్యుకేషనల్ బ్రాంచ్. సో, మనం ఎడ్యుకేషనల్ బ్రాంచ్ అంటే చూద్దాం. ఇందులో అన్ని విభాగాల్లోనూ కలిపి 18 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆ పోస్టుల ప్రకారం బీఈ, బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ చదివిన వారు అర్హులు. ఈ పోస్టులకు పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం. సో, ఇక్కడ ఎలక్ట్రికల్ అని మెన్షన్ చేసింది కూడా త్రిబుల్ ఈ బ్రాంచ్ అని కాదు. జస్ట్ అక్కడ నేవల్‌లో ఎలక్ట్రికల్ అనే ఒక డిపార్ట్మెంట్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని. సో, నేను చదివిన వాటిలో ఒకవేళ మీకు ఏమైనా తెలియని టెర్మినాలజీస్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఎంబీఏ అని ఉంది కదా! ఈ ఎంబీఏ అంటే ఏంటో మీకు తెలియకపోతే వాట్ ఈజ్ ఎంబీఏ అని గూగుల్‌లో సెర్చ్ చేయండి. గూగుల్‌లో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఎంబీఏ అంటే ఏంటో వస్తుంది. అండ్ ఎంబీఏ అనేది అది కూడా మన బీటెక్ అయిపోయిన తర్వాత లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత చేసే కోర్సు. ఎంబీఏ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అసలు ఎంబీఏలో జాయిన్ అవ్వాలంటే ఏం ఎగ్జామ్ రాయాలి అని సెర్చ్ చేయండి. అంటే క్యాట్ ఎగ్జాము, జీమాట్ సంథింగ్ ఇటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఎంబీఏ చేయడానికి. అండ్ ఎంబీఏ ఇండియాలో చేయొచ్చా, ఫారెన్‌లో చేయొచ్చా, ఇటువంటి ఎక్సెట్రా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, ఇటువంటి వాటిపైన కూడా చూడండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చ్ 10. ఇది అరౌండ్ ఒక 3-4 మంత్స్ బిఫోరే ఎండ్ అయిపోయింది. కానీ మెయిన్ మీకు చెప్పాను కదా! మనం ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటామేమో ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ నుంచి అని తెలియచేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బెంగుళూరు. ఓకే. ఇవన్నీ మీకు మెయిన్ ఒకవేళ ఫ్యూచర్‌లో అయినా మీకు నేవల్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా జాబ్స్ ఉన్నాయా లేవా అని సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి. www.joinindiannavy.government.in దీంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వయసు వచ్చేసి పోస్ట్ ప్రకారం మారుతుంది. ఎక్కువ ఖాళీలకు జనవరి 2 నుంచి జనవరి 1 అంటే అరౌండ్ అంటే మీకు జాబ్ ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నారు. సో, మినిమమ్ వచ్చేసి మీకు 2006 అంటే ఇప్పుడు 2024కి అరౌండ్ అప్రాక్సిమేట్‌లీ ఎన్ని ఇయర్స్ ఉంటాయి? సో, 18 ఇయర్స్. సో, ప్రతి పోస్ట్‌కి 18 ఇయర్స్ ఇస్ ద మినిమమ్ ఏజ్ లిమిట్ అని అయితే మనోళ్ళైతే చెప్తున్నారు. సో, 18 ఇయర్స్ మినిమమ్ ఏజ్ లిమిట్. అండ్ ఇక్కడ 2000 బోర్న్ అంటే అరౌండ్ 24 ఇయర్స్. సో, మనము జాబ్‌లో సెటిల్ అవ్వాలంటే లైఫ్‌లో అరౌండ్ మనకి 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి అండ్ అరౌండ్ 25, 24 ఈ ఏజ్, ఈ 7 ఆర్ 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో మనం జాబ్‌లో అయితే సెటిల్ అవ్వచ్చు అని అయితే మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. సో, పైనంతా ఎక్సెట్రా డీటెయిల్స్ ఇవన్నీ మనకు అక్కర్లేదు. సో, మీరు ఏదైనా న్యూస్ పేపర్‌ని అనలైజ్ చేయాలంటే ఈ విధంగా అయితే అనలైజ్ చేయాలి. దాంట్లో ఏమైనా మనకి తెలియని టెర్మినాలజీస్ ఉన్నాయా, మనకి తెలియని పదాలు ఉన్నాయా, అంటే గ్రామర్ అవన్నీ చూడమని నేను చెప్పట్లే. మనకి తెలియని కోర్సెస్ ఇందాక ఎంబీఏ కోర్స్ అని ఒకటి చెప్పాను చూడండి. అది ఫస్ట్ టైం విన్నవాళ్ళు ఉంటారు. ఆ ఎంబీఏ కోర్స్ అంటే ఏంటి, దానికి ఎలా మనం చేయాలి. తర్వాత మనం ఒక వెబ్సైట్ చూసాం చూడండి www.joinindiannavy అని. సో, ఆ వెబ్సైట్ అనేది ఇంపార్టెంట్. మనకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నేవీ రిలేటెడ్ జాబ్స్ సెర్చ్ చేసుకోవాలంటే ఆ వెబ్సైట్ మెన్షన్ చేసిన వెబ్సైట్‌కి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. మనం ఏ పాయింట్ ఆఫ్ ఏజ్ నుంచి ఏ పాయింట్ ఆఫ్ ఏజ్ మధ్యలో మనం సెటిల్ అవ్వగలుగుతాం లైఫ్‌లో, ఎప్పుడు ఏ జాబ్ వస్తుంది అన్న ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇదొచ్చేసి కంప్లీట్ డీటెయిల్స్. సో, మనకి బీటెక్‌లో ఆర్ఎల్స్ ఇంటర్మీడియేట్‌లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అది కూడా చూసాం 60%. సో, ఇటువంటి అన్ని న్యూ పాయింట్స్. ఇవి చిన్న పాయింట్స్ అనుకుంటాం. ఈ పాయింట్స్ తెలియక లైఫ్‌లో కొంచెం ముందు ప్లానింగ్ లేకే మనం సెటిల్ అవ్వలేకపోతున్నామని నా ఒపీనియన్. అంటే లైఫ్‌లో మనం కొన్నిసార్లు ఇన్పుట్ ఇచ్చినప్పటికీ సెటిల్ అవ్వలేము. బట్ ఇన్పుట్ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి. దట్ ఈజ్ అట్‌మోస్ట్ థింగ్.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. అండ్ మీకు కూడా ఎటువంటి జాబ్స్ అయినా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను నాకు తెలియని జాబ్స్ ఏమైనా ఉన్నాయో. బాయ్ గైస్.